విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే అడిషనల్ కలెక్టర్. నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత 2 రోజుల క్రితం మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థకు గురి కావడంతో ఈరోజు అడిషనల్ కలెక్టర్ సమక్షంలో ఫుడ్ సేఫ్టీ మిడ్ డే మీల్స్ అధికారుల పర్యవేక్షణలో నాణ్యతమైన భోజనాన్ని వండి మొదట ఫుడ్ సేఫ్టీ అధికారిని మిడ్ డే మీల్స్ అధికారి తిన్న తర్వాత విద్యార్థులకు భోజనం అందించారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో పాటు నారాయణపేట అడిషనల్ కలెక్టర్ బెన్ షాలోమ్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ మాగనూరు పాఠశాలలో మొన్న జరిగిన ఘటనతో రాజకీయం చేయడం సరైనది కాదని, ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం జరుగుతుందని, విద్యార్థుల తల్లిదండ్రులు అధైర్యపడొద్దన్నారు. ఘటనకు బాధ్యులపై కఠినమైన చర్యలు చేపడతామన్నారు. నాణ్యతమైన బియ్యంతో ఆహారం వండి విద్యార్థులకు సరఫరా చేశామని, విద్యార్థులకు నమ్మకం కలిగించేందుకు వారితో కలిసి భోజనం చేశామని, కొత్త ఏజెన్సీని నియమించామని, వారు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని, మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని అడిషనల్ కలెక్టర్ బెన్ షాలోమ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారిని నీలిమ, మిడ్ డే మీల్స్ జిల్లా అధికారి యాదయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మొన్న మధ్యాహ్నం భోజనం సరిగ్గా ఉడకలేదు, గుడ్డు సరిగ్గా ఉడకలేదు. అటువంటి భోజనం చేసి చిన్నారులు అస్వస్థకు గురయ్యారు. విషయం తెలియగానే మేమందరం ఇక్కడికి వచ్చి మక్తల్ ట్రీట్మెంట్ చేయించి ఇంకా బెటర్గా ఉండాలని, చిన్నారులకు ఏం కావద్దనే ఉద్దేశంతో మౌనంగా తరలించి భగవంతుని దయ వల్ల పిల్లలకి ఏం జరగలేదు. పోతే చాలా బాధాకరమైన అంశం, ఇది 4వసారి చేయడం. ఇక్కడ గతంలో 3 సార్లు జరిగినప్పుడు సరైన పద్ధతుల్లో నిర్ణయం తీసుకొని ఉంటే 4వసారి జరిగేది కాదు. మరి ఆ కోణంలో ఆలోచన చేయకుండా వేరే కోణంలో ఇక్కడక్కడ తిరలాడి దీని ఒక రాజకీయంగా చేసే ప్రయత్నం చేయడం ఇది మంచిది కాదు. మానూరు మండలంలో ఉన్నటువంటి ఈ స్కూల్కి వచ్చే చిన్నారుల తల్లిదండ్రులకు తెలియజేస్తా ఉన్నా, ఎవరు కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి అటువంటి తప్పులు జరగవు. దీని మీద ఖచ్చితంగా ఎక్కడ తప్పు జరిగిందో ఆ తప్పుని సరిచేసి ఎలాంటి ఆటంకం కలగకుండా, పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడకుండా వ్యవస్థ నడిచే విధంగా మనం ముందుకు తీసుకోవడం ప్రయత్నం చేస్తూ ఈ రైస్ కన్సైన్మెంట్ కూడా ఫ్రెష్ స్టాక్ తీసుకొని రావడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఇతర అధికారులు వాళ్ళ సమక్షంలో మేమందరం కూడా ఇక్కడ ఒక టీం వర్క్ లాగా కోఆర్డినేషన్ చేసుకొని టీచర్లు సహకారం ఉండాలి. అట్లనే పిల్లల తరఫున నుంచి కూడా మేము వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ లాగా తీసుకొని వాళ్ళతో పాటు ఈ భోజనం కూడా చేయటం జరిగింది. దీంతో పాటు ఇప్పుడు ఈ కొత్త ఏజెన్సీ ఏదైతే మనం నియమిస్తున్నామో వాళ్ళు ఇప్పుడైనా ప్రొసీజర్ పరంగా కరెక్ట్గా ఉండాలని మేము ఉద్దేశించి వాళ్ళకి ఆదేశాలు కూడా చేయటం జరిగింది. ఇంకా మరోసారి ఇట్లాంటి ల్యాబ్స్ జరగకుండా మేము ఒక దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తున్నాం.